ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. భయపడటం అనేది మన జీవితంలో ఒక భాగం. అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక విషయం మనల్ని భయపెడుతూనే ఉంటుంది. భయం వలన మనకు ప్రశాంతత ఉండదు. కన్నులకు నిద్రను దూరం చేస్తుంది. అష్ట కష్టాలు పడి ఎలాగోలాగో నిద్రపోయినా నిద్ర లేవగానే మళ్ళీ అదే భయం మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనము దేనికి భయపడుతున్నాం ఈ లోకంలో? డబ్బు సంపాదన గురించి. ఎలా సంపాదించాలి, నా ఖర్చులు ఎలా తీర్చుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించాలి, పిల్లల చదువులు ఎలా, ఇల్లు కొనుక్కోవాలి కదా, అద్దె కట్టాలి కదా, ఇంకా రకరకాల ఖర్చులున్నాయి కదా అని ఆర్థిక సంబంధమైన విషయాల గురించిన భయం. దీనితో మానసికంగా కూడా మనం కృంగిపోతూ మన శరీరానికి హాని తెచ్చుకుంటాం మనకు తెలియకుండానే. మనం పడే భయము ఇండైరెక్ట్గా మన బాడీని ఎఫెక్ట్ చేసి అనారోగ్యాల బారిన పడేలా చేస్తుంది. తరాలు తిన్నా తరగని డబ్బుంటే భయమేమైనా పోతుందా అంటే అదీ లేదు. కూడబెట్టిన ఆస్తి ఎవడు కొట్టేస్తాడో, రోగాలు వచ్చి చచ్చిపోతే మరి మన ఆస్తి ఎవరికి దక్కుతుందో, ఇవి కూడా భయాలే. భయం అనేది ఎక్కడి నుండో రాదు కదా, అది మన హృదయంలోనే, మన ఆలోచనలు తలంపుల్లోనే ఉంటుంది. మనం చేసే పాపపు పనులలోనే భయం ఉంటుంది. మన ఆలోచనలన్నీ ఈ లోక సంబంధంగానే ఉండి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ పాపాలు చేయడం వలననే భయం అనేది మనలో మొదలవుతుంది. మనం జీవించే జీవితమే భయపడటానికి కారణమవుతుంది. ఈ లోకంలో మనం ధైర్యంగా జీవించగలగటానికి మనం ఏర్పరచుకునేవి ఏవైనా సరే, అవి కొండంత అండగా ఉంటారనుకునే మనుషులు కానీ, డబ్బు కానీ, హోదా కానీ ఏవి మనకు ధైర్యాన్ని ఇవ్వలేవు. కేవలము దేవుడు మాత్రమే మనకు ధైర్యాన్ని ఇవ్వగలడు. ఆదాము అవ్వలు దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసం కలిగి ఉన్నంత వరకు వాళ్ళు ఎప్పుడూ భయపడలేదు. ప్రతిరోజు దేవునితో మాట్లాడుతూ సంతోషంగా గడిపేవారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరి ఆయన తినవద్దని చెప్పిన పండు తిన్నారో అప్పుడే వాళ్ళ జీవితంలోనికి మరణంతో పాటు భయం కూడా ప్రవేశించింది. తోటలో సంచరిస్తున్న దేవుని ముఖం చూడటానికి కూడా వారికి ముఖం చెల్లలేదు కదా మరి. అందుకే వాళ్ళు దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది అక్కడ. ఎవరైనా పాపము చేసినప్పుడు వారి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒక విధమైన అభద్రతా భావం వారిలో కలుగుతుంది. మనుషుల ముందు ధైర్యంగా తిరగలేరు. అంతే కదా, మనం కూడా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే భయపడుతూనే ఉంటాము, ధైర్యంగా ఉండలేము. మనం నీతిగా జీవించినప్పుడు మాత్రమే ధైర్యంగా ఉండగలుగుతాము. బాలుడైన దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్యాతును చంపగలిగే ధైర్యము ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండే వచ్చింది. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడి ఉంది. బైబిల్లో అనేక మంది వ్యక్తులు ఎంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించారో మనం చూడగలము. ఎందుకంటే నీతిమంతులు దేవుని మీద ఆధారపడి జీవిస్తారు. వారు దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయరు కాబట్టి వాళ్ళు ఎవరికీ దేనికి భయపడరు. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడన్న ధైర్యము వాళ్ళలో ఉంటుంది కాబట్టి. నాతో కూడా వచ్చువాడు నా దేవుడైన యెహోవా అన్న ధీమా వారిలో ఉంటుంది కాబట్టి. భక్తిహీనులు దేవుణ్ణి ఆశ్రయించలేరు కాబట్టి వారి జీవితం ఎప్పుడూ భయంతోనే గడుస్తుంది, భయంతోనే ముగుస్తుంది. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహా భయము చేత వారు కడముట్ట నశించుదురు అని కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడి ఉండట చూస్తాము. దేవుడు లేని జీవితాలలో భయము స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ భూమి మీద మనం జీవించే అల్పకాలము భయపడకుండా జీవించాలంటే మనతో ఎవరుండాలి? దేవుడే ఉండాలి. నీతో కూడా వచ్చువాడైన దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఆయన నీతోనే ఉంటాడు. ప్రార్థన. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము పాపముకు దాసులమై భయపడుతూ బ్రతకకుండా కేవలము నిన్ను ఆశ్రయించే శక్తిని మాకు దయచేయమని, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉందరని చెప్పిన దేవా, నీ నీతిని మాలో ఉంచి సింహము వలె ధైర్యముగా నీలో ఉండుటకు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.